ఎన్నికలు అయిపోయినాయి, కొత్త ప్రభుత్వం ఏర్పడింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరాజయం పాలైంది. ఇక్కడి వరకు అందరికీ తెలిసిందే, బాగానే ఉంది. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఓటమికి గల కారణాలు ఏంటి అనేటువంటి అంశాలను వెతికి పట్టుకుని వాటి మీద వర్కౌట్ చేసి వచ్చే 5 ఏళ్లలో పార్టీని బలోపేతం చేసుకుని మరలా అధికారంలోకి రావడానికి ప్రయత్నిస్తాడు అని చెప్పి అందరూ అనుకున్నారు. బట్ దురదృష్టం మరి ఇంకేమైనానో ఏదైనా కావచ్చు, ఆయన ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ మాత్రం దీనికి సంబంధించి ప్రయత్నం చేసినట్టు కూడా కనిపించకుండా గడిచినటువంటి నెల రోజులు కూడా చేసినటువంటి వ్యాఖ్యలు ఒక్కసారి గమనిస్తే 2 లక్షల కోట్ల రూపాయలు నేను అక్క చెల్లెమ్మలకి ఇచ్చాను, అవ్వాతాతలకి ఇచ్చాను, ఇవన్నీ ఎటుపోయినాయి, వీళ్ళు ఓట్లు వేశారు, మాయా పాచకల్లాగా ఫలితాలు వచ్చినాయి, ఈవీఎంల్లో గోల్మాల్ జరిగింది, ఇవే చెప్పుకుంటూ వచ్చాడు. దీంతో పార్టీ నేతలంతా పెదవి విరుస్తున్నటువంటి పరిస్థితి. సో ఏంటిది, మనం అసలు జరిగింది ఏంటో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయాలి. మనం ఎక్కడ తప్పులు చేశాము, మన తప్పుల్ని మనం సరిదిద్దుకోవాలి కదా, వాటిని అంచనాలు వేయకుండా ఏంటిది అని చెప్పి మాట్లాడుకున్నటువంటి పరిస్థితి. ఫైనల్గా ఆయన పులివెందులు వెళ్ళారు, పులివెందులు టూర్ అయిపోయింది, బెంగళూరు వెళ్ళారు, రెస్ట్ తీసుకున్నారు. పాపం అక్కడ ప్రశాంతంగా ఆలోచించారేమో, మొత్తానికి వీటన్నింటిని పక్కన పెట్టి బెంగళూరు నుంచి వచ్చిన వెంటనే నెల్లూరు వెళ్ళారు. మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పరామర్శించడానికి వెళ్ళిన తర్వాత ఆయన వచ్చి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడినటువంటి అంశాల్లో ఆయన చాలా మాట్లాడారనుకోండి. చంద్రబాబు పాపం త్వరగా పండుతుంది, ఇలా దాడులకి పాల్పడటం కరెక్ట్ కాదు, ఇప్పటికి చంద్రబాబు తప్పు చేస్తున్నాడు, దీన్ని సరిదిద్దుకోకపోతే చర్యలు తీవ్రంగా ఉంటాయి, వార్నింగ్లు ఇచ్చారు. ఓకే, ఇవన్నీ పక్కన పెట్టేస్తే ఒకే ఒక్క విషయం మాత్రం ఆయన ఇన్నాళ్ళకి ఒప్పుకోవటం జరిగింది. దానికి మెచ్చుకోవాలి. ఏంటి అంటే, ప్రజలు అన్నీ గమనిస్తూ ఉంటారు, ప్రజలకు అంతా తెలుసు, మేము మంచి చేసాం, ఆ మంచి ప్రజల్లో ఇంకా ఉంది. అయితే మేం చెప్పిన దానికంటే చంద్రబాబు చెప్పిన దాన్ని ఎక్కువగా ప్రజలు నమ్మారు, అందుకే చంద్రబాబుకు ఓటేశారు. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి, త్వరలోనే నిలబెట్టుకునే పరిస్థితి పోయేలాగా అనిపిస్తుంది. సో చంద్రబాబు పాపాలు పండుతాయి అనేది ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు. ఇక్కడ మ్యాటర్ ఏంటంటే, 2019లో అధికారంలోకి రావటం కోసం జగన్మోహన్ రెడ్డి ఎన్నో హామీలు ఇచ్చారు. దాని ప్రకారం మేనిఫెస్టోని 100% అమలు చేస్తాను అనేటువంటి లక్ష్యం పెట్టుకుని భారీగా సంక్షేమ పథకాలు ఇచ్చారు. కానీ 2024 ఎన్నికలకు వచ్చేటప్పటికి ఆయనకు ఒక క్లారిటీ వచ్చింది. ఇస్తున్నటువంటి పథకాలకు మించి ఇంకేమైనా హామీలు ఇస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ గవర్నమెంట్ నడిచే పరిస్థితి లేదు. ఇప్పటికి తెచ్చిన అప్పులు కట్టాలి, అప్పులకి వడ్డీలు కట్టాలి, యథావిధిగా గవర్నమెంట్ రన్ అవ్వాలి, ఆల్రెడీ వెళ్తున్నటువంటి సంక్షేమ పథకాలు ఇవ్వాలి, మళ్ళీ కొత్త రిక్రూట్మెంట్స్ చేయాలి, జీతాలు ఇవ్వాలి, ఎన్నో ఉన్నాయి సవాళ్ళు ఇక్కడ. కాబట్టి కొత్తగా మళ్ళీ హామీలు ఇస్తే అవి నెరవేర్చలేము అనేటువంటి క్లారిటీ ఆయనకు ఉంది. కాబట్టి 2024 మేనిఫెస్టోలో 2019లో ఇచ్చిన వాటినే కొనసాగిస్తానని చెప్పారు, కానీ కొత్త హామీలు ఒక్కటి కూడా ఇవ్వాల. సో అదే జగన్మోహన్ రెడ్డి ఓడిపోవటానికి కారణం అనేటువంటి అంశాన్ని ఆయన గ్రహించాడు. ఎందుకంటే చంద్రబాబు సూపర్ 6 అని చెప్పి తీసుకొచ్చాడు, జగన్ ఇస్తున్న దానికంటే నేను రెట్టింపిస్తానని చెప్పాడు, జగన్ అందిస్తున్న సంక్షేమ పథకాలతో పాటు నేను ఇంకా ఎక్కువ ఇస్తానని చెప్పాడు. సో దీన్ని ప్రజలు నమ్మారు. కానీ జగన్ ఎక్కడ తప్పటడుగు వేశాడు అంటే, ఎక్కడ ఆయన అతి విశ్వాసానికి పోయాడు అంటే, చంద్రబాబు నాయుడిని నమ్మరు. 2014 నుంచి 2019 వరకు ఆయన ఇచ్చినటువంటి హామీల్లో ఎన్ని నెరవేర్చాడు, ఎన్ని నెరవేర్చలేదనేది క్లారిటీ ఉంది వాళ్ళకి. సో కాబట్టి ఆయన నేను ఇంత ఇస్తాను అంత ఇస్తానని చెప్తే ప్రజలు నమ్మరు. నేను ఆల్రెడీ ఇచ్చున్నాను కాబట్టి, 98% మేనిఫెస్టో అమలు చేశాను కాబట్టి, సో నన్ను నమ్ముతారు, నాకే ఓట్లు వేస్తారు, నేనేమి ఇవ్వను అవే మళ్ళీ ఇస్తానని చెప్పినా కానీ ప్రజలు నా వెంట ఉంటారు, ఏదో అద్భుతాలు తెచ్చి బంగారం కొండ మీ దగ్గర పెడతానని చెప్పినా చంద్రబాబు నమ్మరు అని చెప్పి ఆయన అతి విశ్వాసానికి పోయి ఈ ఓటమిని కొని తెచ్చుకున్నాడు అనేది ఆయనకు అర్థమైంది, ఆ క్లారిటీ వచ్చింది. సో అందుకే ఈసారి మాట్లాడినప్పుడు అదొకటి క్లారిటీగా ఆయన మాట్లాడటం జరిగింది. దీనికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు నిజంగా సంతోషించాలి. ఎందుకని అంటే, ఇప్పటికైనా వాస్తవాలు తెలుసుకునే దిశలో జగన్ అడుగులు వేస్తున్నాడు. ఇంకా మరిన్ని వాస్తవాలు తెలుసుకోగలిగితే అసలు చేసిన తప్పులేంటి, అవి ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది, ఏం సరిదిద్దుకోవాలనేది తెలిస్తే పార్టీ ఖచ్చితంగా బలోపేతం అవుతుంది.